నమస్కారం, మీరు చూస్తున్నది ప్రతాప్స్ టెక్ బ్రీఫ్. ఈ వారానికి సంబంధించిన టాప్ 4 టెక్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. మొదటి వార్త, విండోస్ 11 మార్చ్ 2026 అప్డేట్. మైక్రోసాఫ్ట్ ఇటీవల విండోస్ 11 కోసం మార్చ్ 2026 సెక్యూరిటీ అప్డేట్ విడుదల చేసింది. ఈ అప్డేట్లో ముఖ్యంగా సెక్యూరిటీ ప్యాచులు, పనితీరు మెరుగుదలలు ఉన్నాయి. అలాగే ఫైల్ ఎక్స్ప్లోరర్ మరియు సెట్టింగ్స్లో చిన్న UI మార్పులు చేశారు. మైక్రోసాఫ్ట్ యొక్క కోపైలట్ AI ఫీచర్ కూడా మరింత స్థిరంగా పనిచేసేలా మెరుగుపరచబడింది. ఈ అప్డేట్ ద్వారా విండోస్ వినియోగదారులకు సెక్యూరిటీ మరియు స్టెబిలిటీ పెరుగుతుంది. రెండవ వార్త, వాట్సాప్ పేరెంట్ మేనేజ్డ్ అకౌంట్స్. వాట్సాప్ త్వరలో పేరెంట్ మేనేజ్డ్ అకౌంట్స్ అనే కొత్త ఫీచర్ తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ ఫీచర్ ద్వారా తల్లిదండ్రులు పిల్లల వాట్సాప్ అకౌంట్ సెట్టింగ్స్ను పర్యవేక్షించవచ్చు. తెలియని కాంటాక్ట్స్ నుంచి వచ్చే మెసేజ్లను నియంత్రించడం, కొన్ని గ్రూప్స్లో చేరడాన్ని పరిమితం చేయడం వంటి సేఫ్టీ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. ఇది ముఖ్యంగా టీనేజర్ల డిజిటల్ సేఫ్టీ కోసం ఉపయోగపడే ఫీచర్. మూడవ వార్త, ఎయిర్లైన్ పవర్ బ్యాంక్ రెస్ట్రిక్షన్స్. లిథియం బ్యాటరీల వల్ల వచ్చే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని ఎయిర్లైన్స్ పవర్ బ్యాంక్ వినియోగంపై కొత్త నియమాలను పరిశీలిస్తున్నాయి. భవిష్యత్తులో పవర్ బ్యాంకులు చెక్-ఇన్ బ్యాగేజీలో కాకుండా కేవలం క్యారీ-ఆన్ బ్యాగ్లో మాత్రమే అనుమతించే అవకాశం ఉంది. అలాగే అత్యధిక కెపాసిటీ ఉన్న పవర్ బ్యాంకులపై పరిమితులు కూడా ఉండొచ్చు. అందుకే విమాన ప్రయాణం ముందు మీ పవర్ బ్యాంక్ కెపాసిటీని తప్పనిసరిగా చెక్ చేయడం మంచిది. నాలుగవ వార్త, లినక్స్ బేస్డ్ ప్రైవసీ ఫోన్. ఆండ్రాయిడ్ మరియు iOSకి ప్రత్యామ్నాయంగా కొన్ని కంపెనీలు లినక్స్ ఆధారిత స్మార్ట్ఫోన్లను అభివృద్ధి చేస్తున్నాయి. ఈ ఫోన్లు సాధారణంగా సేల్ఫిష్ OS వంటి ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తాయి. ప్రైవసీ కోసం కెమెరా, మైక్రోఫోన్ను ఆఫ్ చేయడానికి ప్రత్యేక హార్డ్వేర్ స్విచ్లు కూడా ఉండే అవకాశం ఉంది. ప్రైవసీపై ఎక్కువ దృష్టి పెట్టే వినియోగదారులకు ఇది ఆకర్షణీయమైన ఎంపికగా మారవచ్చు. ఇవి ఈ వారానికి సంబంధించిన టాప్ టెక్ అప్డేట్స్. ఇలాంటి తాజా టెక్నాలజీ వార్తల కోసం ప్రతాప్స్ టెక్ బ్రీఫ్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.